రాముడు హనుమంతుణ్ణి ఎందుకు శిక్షించాడో మీకు తెలుసా? ఒక రోజు రాముడు సభలో కూర్చొని ఉండగా ఒక ఋషి వచ్చి, రామా, నీతో రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి, మన మాటలను ఎవరూ వినకూడదు అని చెప్పగా రాముడు దానికి అంగీకరించి హనుమంతుణ్ణి పిలిచి ఇలా అంటాడు, హనుమా, నీవు ద్వారం బయట ఉండు, ఎవ్వరినీ సభలోకి రాణించకు అని చెప్పగా హనుమంతుడు దానికి సరే అని చెప్పి ద్వారం బయట కాపలాగా నించుంటాడు. అదే సమయంలో రాముణ్ణి కలవడానికి వచ్చిన మహర్షిని హనుమంతుడు అడ్డుకుంటాడు. అప్పుడు ఆ మహర్షి కోపంగా, ఇప్పుడే రాముణ్ణి కలవనిస్తే మంచిది, లేకపోతే అయోధ్యనే శపిస్తాను. దానికి హనుమంతుడు కంగారు పడుతూ, ఒకవైపు రాముడి ఆజ్ఞ, మరొక వైపు రాజ్య రక్షణ, చివరికి ధర్మం కోసం రాముడి ఆజ్ఞని అతిక్రమించి ఆ మహర్షిని లోనకి పంపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రాముడు తన ఆజ్ఞను అతిక్రమించాడనే బాధతో ఆంజనేయుణ్ణి, హనుమా, నిన్ను వదిలిపెట్టడమే నీకు శిక్ష. అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో అడవికి వెళ్లిపోయాడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.